నమస్తే జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో భాగంగా మనతో పాటు శ్రీకాంత్ కొండపల్లి గారు ఉన్నారు. ఆయన సెల్ఫ్ హెల్ప్ మరియు ఎన్ఎల్పి ట్రైనర్ గా ఉన్నారు. ఈ రోజు ఆయన మనతో ఏ టాపిక్ షేర్ చేసుకుంటారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ముందుగా ఈ రోజు మాతో పాటు ఏ టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ రోజు నేను మాట్లాడుకోబోయే టాపిక్ సెలబ్రిటీ మీరే అనే టాపిక్ అండి. సెలబ్రిటీగా ఇతరులను ఆరాధించడం కన్నా మనమే ఒక సెలబ్రిటీగా ఎలా కావచ్చు అనేది ఈ టాపిక్. చాలామంది కళలు కంటూ ఉంటారు. ఆ కళలను సాకారం చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఒక సెలబ్రిటీగా ఎదగాలంటే ఎటువంటి కార్యాచరణ అవసరం అంటారు? చాలామంది మనం ఇప్పుడు యువతను చూస్తూ ఉంటే ఒక సెలబ్రిటీని ఆరాధిస్తున్నారు. మనసులో సెలబ్రిటీ కావాలని కోరిక ఉంటుంది. అయితే ఈ సెలబ్రిటీని ఆరాధించడం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అని ఒక సిండ్రోమ్కి గురవుతున్నారని సైకాలజిస్టులు అంటున్నారు. అంటే ఆ సెలబ్రిటీని ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో లేదా ట్విట్టర్ ద్వారానో ఫాలో అవుతూ అతనే జీవితం అన్నట్టు అతనికి సంబంధించిన ఆలోచనతో చాలా ఎక్కువ గడుపుతున్నారు. సో దీంట్లో నుంచి ముందు బయటపడాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. ఒక సెలబ్రిటీని అంతగా ఆరాధించాల్సిన అవసరం ఏమొస్తుంది అసలు? మొదట్లో మనం ఒక సెలబ్రిటీ అనే వ్యక్తి ఎవరు అని చూస్తే వాళ్ళు కొన్ని ఫీల్డ్లలో చాలా పేరు ప్రఖ్యాతులు బాగా పొంది ఉంటారు, ఫేమ్ అయి ఉంటారు. ముఖ్యంగా అది ఒక ఫిలిం సంబంధించింది అయ్యి ఉండొచ్చు, లేదా పాటలు పాడడం సంబంధించింది అయ్యి ఉండొచ్చు, ఒక స్పోర్ట్స్ స్టార్ అయ్యి ఉండొచ్చు. ఈ ఫీల్డ్లలో వాళ్ళు కష్టపడి బాగా ఎదిగి నలుగురికి తెలిసినప్పుడు వాళ్ళని మనం ఆరాధించడం జనరల్గా జరిగిపోతుంటుంది. కానీ ఒక స్టేజ్లో వీళ్ళ వ్యక్తిగత లక్ష్యాలు కూడా వదిలేసి వారిని ఆరాధించడం, వారితోటి ఐడెంటిఫై కావడం దీనికి మెయిన్ ప్రాబ్లం అన్నట్టు. ఒక వ్యక్తికి ఈ సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఉందా లేదా అంటే ఒక 3 ప్రశ్నలతో తెలుసుకోవచ్చండి. ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే మీరు కోరుకునే సెలబ్రిటీ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తుంటారా? అలాగే మీ మిత్రులతోటి మీ ఫ్రెండ్స్ తోటి ఇదే టాపిక్ మాట్లాడుతున్నారనుకోండి, ఆ సిండ్రోమ్లో వాళ్ళు పడిపోయినట్టే. రెండో విషయం ఏంటి అంటే మీరు నచ్చే సెలబ్రిటీ యొక్క ఏదైనా ఒక యూజ్ చేసే ఐటమ్, అంటే అతని కీ చైన్ అయినా అతని డ్రెస్ అయినా ఏదైనా ఒక వేలానికి పెడితే మీ దగ్గర ఉన్న అన్ని డబ్బులు పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, వీరు ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నట్టే. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్ని గుర్తించి ఒక సెలబ్రిటీ నుంచి ఇన్స్పిరేషన్ కావడం వేరు, ఒక సైకలాజికల్ సిండ్రోమ్లో పడడం వేరు. దీని నుంచి బయటపడి మనమే ఒక సెలబ్రిటీగా ఎలా కావాలని ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక సెలబ్రిటీని బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి? ఒక సెలబ్రిటీని మనము ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నామంటే వాళ్ళు చూసిన మూవీ ద్వారానో వాళ్ళకి సంబంధించిన ఆట ద్వారానో ఫాలో అవుతున్నాము. ఇది ఎక్స్టర్నల్గా కనపడేది. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ పిఆర్ టీమ్స్ ఉంటారు. పిఆర్ టీమ్స్ మనకే ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలో అది మాత్రమే చూపెడతారు. ఈవెన్ మనం ఒక సెలబ్రిటీ ఫోటోని చూసేది కూడా అది కంప్యూటర్లో జనరేట్ అయ్యి చాలా వర్స్కి లేయర్స్ అయ్యి వస్తుంది. వాళ్ళు రియల్గా అలా ఉండకపోవచ్చు. రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, రీల్ మీద ఎలా ఉంటారు అనే డిఫరెన్స్ మనకు తెలియదు. మనం చూసేది వల్ల ఓన్లీ స్క్రీన్ మీద ఉంటుంది, లేదా పిఆర్ ఏదైతే చూపెడతారో దానికి సంబంధించింది. దీనివల్ల కొన్ని అపోహలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల కొన్ని నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు చూస్తుండవచ్చు, యువత వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీ లాంటి డ్రెస్సింగ్ వేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీ లాంటి హెయిర్ స్టైల్కి వెళ్తారు. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇమిటేషన్ వస్తుంది, కానీ రియల్ ఇన్స్పిరేషన్ రాదు. అలా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వీళ్ళని ఆరాధించినా కూడా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ లైఫ్లో ఏమీ చేంజ్ రాదు, చాలా నష్టాలకు గురవుతారు. వీళ్ళ వ్యక్తిత్వాన్ని వీళ్ళ లక్ష్యాలను కోల్పోతారు. అలాగే కొంతమంది ఫిజికల్గా ఫాలో అవుతారు, అట్ ద సేమ్ టైం మెంటల్గా కూడా ఫాలో అవుతారు ఒక సెలబ్రిటీని. అంటే వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపించినా లేదంటే ఒక స్టేజ్ మీద కనిపించినప్పుడు మెంటల్గా ఫాలో అయితే లాభాలు ఉంటాయి, ఫిజికల్గా ఫాలో అయినా లాభాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు. అసలు ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలు ఉంటాయి? ఒకటి లాభాలు అంటే సెలబ్రిటీని చూసినప్పుడు ఒక ఇన్స్పిరేషన్, అరే ఇలా చేస్తున్నాడు, ఎంత బాగా డైలాగ్ చెప్తున్నాడు, లేకపోతే ఎంత బాగా ఆడుతున్నాడు అని ఒక ఇన్స్పిరేషనల్ పాయింట్ ఆఫ్ లాగా తీసుకున్నంత వరకు బాగుంటుంది. కానీ అతని జీవితం మన జీవితం అనుకొని అతనితో పూర్తిగా ఐడెంటిఫై అయిపోయి అతన్ని ఎవరైనా ఒక మాట అన్న తన జీవితాన్ని మొత్తం మిగిలిన పనులు వదిలేసి అన్న వాళ్ళ మీద అటాక్ చేస్తూ వెళ్ళడం అనేది ఒక మెంటల్ డిజార్డర్ అనే చెప్పొచ్చు. సో దీని నుంచి మనం బయటపడి మనకంటూ ఒక లైఫ్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని సక్సెస్ కావాలి, మనం ఒక సెలబ్రిటీ కావాలంటే మనకి అత్యంత ముఖ్యమైనది సెలబ్రిటీ కన్నా ఒక మెంటర్ అవసరం ఉంటుంది. సో ఒక మెంటర్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం.
ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చాలా మంచిది, కానీ కాపీ చేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఈ డిఫరెన్స్ ఏ విధంగా చెప్తారు మీరైతే? ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు ఆ స్పిరిట్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎలా చేస్తున్నారని. కాపీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫిజికల్ కాపీ లాగానే అనిపిస్తుంది, తర్వాత వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తారు, మెంటల్లీ కూడా తెలియకనే ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక సెలబ్రిటీ రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు, అతని వ్యక్తిత్వం ఏంటి, అతను ఎలా చేస్తుంటాడు అనేది ఎవరికి తెలిసే అవకాశమే ఉండదు. తెలియకపోవడం వల్ల వీళ్ళు ఎన్నో అపోహల్లో భ్రమల్లో ఉండి వీళ్ళ ఊహలకు తగ్గట్టు ఆ సెలబ్రిటీ ఉన్నాడు అనే భ్రమలో ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ భ్రమల నుంచి బయటికి రావాలి, వీళ్ళు ఒక సెలబ్రిటీ కావాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక మెంటర్ని ఎంచుకోవడం చాలా అవసరం. అసలు మెంటర్ అంటే ఏంటి? ఓకే, సో మెంటర్ అంటే ఏంటి అంటే వాళ్ళు కొద్దిమంది సెలబ్రిటీస్ అయ్యి ఉండొచ్చు. మెంటర్ అంటే మన ఫీల్డ్లో మనం ఏదైతే ఎక్కడైతే ఎదగాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్లో మనం కోరుకునే లాంటి విజయాలు ఆల్రెడీ సాధించిన వ్యక్తిని మనం ఎంచుకోవడం మెంటర్ అవుతారు. అతన్ని ఆరాధించినా పెద్ద నష్టం లేదు, కానీ ఒక లక్షల మందికి తెలుసు, కోట్ల మంది తెలుసునని ఒక జస్ట్ మనకి మన ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తిని ఆరాధించడం ద్వారా అతని వల్ల డైరెక్ట్గా మనకి ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు, ఓన్లీ ఆరాధన భావం తప్ప. అదే మెంటర్ విషయంలో ఏమవుతుందంటే మన లక్ష్యాన్ని ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో ఆ మెంటరు అలాంటి లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి, ఆ కష్ట నష్టాలు చూసిన వ్యక్తి, ఆ ఫీల్డ్లో ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అన్నీ తెలిసిన వ్యక్తి, ఆ దారిలో అతను నడిచాడు కాబట్టి మనం నడవడానికి చాలా సహాయపడగలుగుతాడు. అలాంటి ఒక మెంటర్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఒక మెంటర్ని ఎంచుకునేటప్పుడు తను కంపల్సరీ తెలిసిన వ్యక్తి అయితే బాగుంటుందా, లేదంటే తెలియని వారైనా ప్రాబ్లం ఉండదా? మంచి ప్రశ్న అండి. మెంటర్ సంబంధించింది చాలా వరకు అతను తెలిసిన వ్యక్తి, ఫిజికల్లీ యాక్సెసిబుల్ వ్యక్తి అయితే బాగుంటుంది. కానీ కొద్దిమంది మెంటర్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఫీల్డ్ తీసుకుందాం అనుకోండి, నారాయణమూర్తి గారు మెంటర్ని తీసుకుందాం అనుకున్నా బికాజ్ హీఈస్ అ లెజెండ్. అతను డైరెక్ట్ కలిసే అవకాశం ఉండకపోవచ్చు, కానీ వారు రాసిన బుక్స్, వారికి సంబంధించిన బ్లాగ్స్, వారికి సంబంధించిన కొన్ని సోషల్ నెట్వర్క్లో కూడా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనకున్న డౌట్స్ని, మనకున్న క్వశ్చన్స్ని, మన యొక్క డ్రీమ్స్ని వారితో షేర్ చేసుకుంటూ వాళ్ళు గైడ్ చేస్తారు. సో చాలామంది లెజెండ్స్ వాళ్ళ విజిటమ్ని షేర్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళని తెలిసిన వ్యక్తిని ఎంచుకోవచ్చు, లేదా వేరే సాధనం ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవుతాము అనుకుంటే అలా కూడా ఎంచుకోవచ్చు. చాలామంది సెలబ్రిటీ ఆరాధించే వారిలో ఒక సిండ్రోమ్ అనేది ఉంటుంది, ఒక వ్యాధి అనుకోవచ్చు, లేదంటే అది ఒక ఆ స్టేజ్, మ్యాడ్ ఆఫ్ ద స్టేజ్ అని అయినా అనుకోవచ్చు. అసలు అది ఆ స్టేజ్ వరకు రావడానికి రీజన్స్ ఏముంటాయి? ఫస్ట్లో జస్ట్ వాళ్ళు నచ్చుతారు, వాళ్ళ సోతో ఐడెంటిఫై అవుతారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడం వల్ల ద్వారా ఆ సెలబ్రిటీ జీవితం వారి జీవితం అనుకుంటారు. ఆ సెలబ్రిటీ వీరికి నచ్చింది ఏదైనా సినిమా సెలెక్ట్ చేసుకున్నా, వీళ్ళకి నచ్చినట్టు ఆడకున్నా కూడా వీళ్ళ జీవితమే కోల్పోయినంత బాధపడిపోతారు. వాళ్ళ లైఫ్తో ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఫిజికల్ వరల్డ్లో ఏం కనెక్టివిటీ లేదు, కానీ ఓన్లీ సైకలాజికల్గా వాళ్ళు అలా ఐడెంటిఫై అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు అవుతారు. ఎదుటి వ్యక్తికి కూడా ఇబ్బంది కలుస్తారు. ఒకరోజు ఆ సెలబ్రిటీస్ కూడా చాలా ఇబ్బంది కావచ్చు. అలాగే ఒక మెంటర్ని ఎంచుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మెంటర్ విషయంలో ఒక సెలబ్రిటీని ఎట్లయితే అట్రాక్ట్ అవుతామో ఓన్లీ అట్రాక్షన్ని పెట్టుకోకుండా ఆ వ్యక్తి యొక్క అచీవ్మెంట్స్, మనం కోరుకునే ఫీల్డ్లో ఎలాంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి, తను ఎలాంటి ఒడిదొడుకులకు ఎదుర్కొన్నాడు ఆ ఫీల్డ్లో అని తెలుసుకోవడం ముందు చాలా ముఖ్యం. కాబట్టి కొంత రీసెర్చ్ చేస్తే మంచిది. త్వరపడకుండా నా ఫీల్డ్లో ఇలాంటి వ్యక్తులు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, వీళ్ళని నేను కలిసే అవకాశం ఉందా అని ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళని అప్రోచ్ అవుతే బాగుంటుంది. ఒకసారి అప్రోచ్ అయిన తర్వాత అత్యంత ముఖ్యమైన ఏంటి మెంటర్షిప్లో అంటే అతను మిమ్మల్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది, మీకు సపోర్ట్ చేయడానికి ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒప్పుకున్నాడా ఆ తర్వాత మీరు రకరకాల బెనిఫిట్స్ ఆ మెంటర్ నుంచి తీసుకోవచ్చు. ఎంతోదన్న మెంటర్ అనేది ఒక గురువు లాంటిది. ఆ ఫీల్డ్లో అతను గురువు లేదా మార్గదర్శి, ఆ మార్గంలో పయనించాడు కాబట్టి. సో మీరు లైఫ్లో ఎక్కడైతే ఎదగాలనుకుంటున్నారో, ఏ ఫీల్డ్లో అయితే ఎదగాలనుకుంటున్నారో, ఎలాంటి లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటున్నారో తప్పకుండా ఆ ఫీల్డ్ వ్యక్తిని ఎంచుకోవడం వల్ల చాలా లాభం ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక స్పోర్ట్స్లో ఎదగాలనుకుంటున్నాను అనుకోండి, క్రికెటర్గా ఎదగాలనుకుంటున్నాను, కానీ నా యొక్క సెలబ్రిటీ నేను బాగా ఆరాధించే వ్యక్తి ఫిలిం ఇండస్ట్రీ నుంచో ఉన్నాడు అనుకోండి, అతను ఎంత గొప్ప యాక్టర్ అయినా పర్వాలేదు, నాకు క్రికెట్లో ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అలా అని చెప్పేసి సచిన్కి నేను యాక్సెసిబుల్, సచిన్ నేను పెట్టుకుంటే సరిపోతుందంటే సచిన్ డైరెక్ట్గా మీకు మెంటర్ కాలేకపోవచ్చు. కానీ సచిన్ కాకుండా స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ సిటీలో కూడా ఎంతోమంది మంచి క్రికెటర్స్ ఉండొచ్చు. వాళ్ళతో అసోసియేట్ కావడం వల్ల, వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. కనీసం వారానికి ఒక 1 hour 2 hours టైం రిక్వెస్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ లైఫ్కి ఒక మెంటర్ ఉండాలి, అలాగే ప్రొఫెషనల్ లైఫ్కి ఒక మెంటర్ ఉండాలి అంటారా? చాలా మంచి పాయింట్ మేడం మీరు అడిగింది. బికాజ్ ఒక ప్రొఫెషనల్ లైఫ్ మెంటరే ప్రతిసారి హెల్ప్ చేయలేకపోవచ్చు. ఒక వ్యక్తి
భిన్న విషయాలకంటే మీరు ఇందాక అన్నట్టు పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్ కూడా డిఫరెంట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉపయోగం. ఎందుకంటే పర్సనల్ విషయాలకు సంబంధించి మన కుటుంబం ఎలా ఉంది, మన ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయని ఒక వ్యక్తికి తెలిసినట్టు ప్రొఫెషనల్ మెంటర్ తెలియకపోవచ్చు. కాబట్టి మనం ఏ విషయంలో ఇతని మెంటర్గా ఎంచుకుంటున్నాము, ఏ విషయంలో అతని లేదా ఆవిడ సహాయం మనకు అవసరం అనేది వాళ్ళ క్లారిటీ ఇచ్చేసి, ముఖ్యంగా క్లారిటీ ఇచ్చిన తర్వాత మన లక్ష్యం ఏంటి, మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాము అని వాళ్ళకి చెప్తే ఆ తర్వాత ఒక మెంటర్ ఏం చేయగలుగుతాడు అంటే మన బలాలు మన బలహీనతలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకున్న వయసు వల్ల, వాళ్ళకున్న విజ్డమ్ వల్ల, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల మనము ఈ రూట్లో వెళ్తే కరెక్టా, ఆ రూట్లో వెళ్తే కరెక్టా అనేది కూడా గైడ్ చేయగలుగుతారు. పర్సనల్ లైఫ్కి వచ్చే వరకు ఏంటి అంటే కొంచెం ఎంత వద్దన్నా కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి, ప్రైవసీ ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ వర్తీ పర్సన్, ఇక్కడ ఓన్లీ ప్రొఫెషనల్ తీసుకున్నా సరిపోతుంది, అక్కడ మనకు అంత ప్రైవేట్ థింగ్స్ ఏముండవు. కానీ పర్సనల్ విషయంలో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ముఖ్యంగా ట్రస్ట్ వర్తీ అనే మెంటర్ చాలా ఇంపార్టెంట్. కొన్ని మన పర్సనల్ థింగ్స్ అతనితో బయట వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు అతను ఎన్ని రోజులు మనకు అసోసియేట్ అయి ఉంటారు, లేదా ఆవిడ ఎన్ని రోజులు అసోసియేట్ ఉంటారు, అలాగే వాళ్ళ ప్రొఫెషనల్ సీక్రెసీ ఎంత అని కూడా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు అన్నట్టు పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు కూడా అలా ఎంచుకోవచ్చు. ఒక మెంటర్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో? ఉంటాయండి, కొన్ని సందర్భాల్లో ఉంటాయి. సెలబ్రిటీ వర్సెస్ మెంటర్ అని చూసినప్పుడు సెలబ్రిటీ నుంచి మనకి ఓన్లీ ఆరాధనే ఉంటుంది కానీ డైరెక్ట్ హెల్ప్ ఏం రాకపోవచ్చు. మెంటర్ని బ్లైండ్గా ఫాలో కావడం వల్ల ఒక చిన్న ఇబ్బంది ఏముంటుంది అంటే ఆ మెంటర్ ఇంటెన్షన్స్ ఒక స్టేజ్ దాటిన తర్వాత మిస్యూజ్ చేసుకుంటే మీరు అన్నట్టు జరుగుతుంది. ఏకలవ్యని అడిగినట్టు ఒకరోజు బొటనవేలు అడిగితే మనం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అందుకే మనం మెంటర్ని ఎంచుకునేటప్పుడు ఎప్పుడు త్వరగా పడొద్దని చెప్పాను. జాగ్రత్తగా ఆ వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఇన్ని రోజుల్లో ఎలా ఉందో కొంచెం అబ్జర్వ్ చేయడం ముఖ్యం. అతని పరిధిలో ఎంతమంది ఎదిగారనేది కూడా చాలా ముఖ్యం. కొద్దిమంది చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు, కానీ మీరు ఆ వ్యక్తి చుట్టూ చూడండి, దాదాపు ఎవరు ఎదగరు, అలాగే ఉండిపోతారు. సో ఒక చిన్న హింట్ ఏంటి అంటే ఇలా చూస్తున్నప్పుడు మెంటర్ని ఎంచుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన హింట్ ఏంటి అంటే అతని అండర్లో ఎంతమంది ఎదిగారు. ఉదాహరణకు ఒకవేళ బాస్ అనుకోండి, అతని అండర్లో ఎంతమంది ప్రమోట్ అయ్యారు, అతను మనుషులని ఎలా చూస్తున్నాడు అంటే మనుషుల విషయానికి వచ్చినప్పుడు ఒక వేటగాడిలాగా ఉన్నాడా, ఒక వ్యవసాయదారులు, ఒక తోటమాలిలాగా ఉన్నాడా అని చాలా ముఖ్యం. ఎందుకంటే వేటగాడు ఇప్పుడు నాకేం బెనిఫిట్ వస్తుంది అబ్బాయి వల్ల అమ్మాయి వల్ల అని చూస్తారు. అదే ఒక వ్యవసాయదారుడిన తోటమాలి అయితే నర్చర్ చేస్తారు, నీళ్ళు పోస్తారు, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏ బెనిఫిట్ రాదు. ఒక గుడ్ మెంటర్ యాక్చువల్లీ ఎలాంటి రిటర్న్ కోరుకోడు, ఎలాంటి రిటర్న్ ఇంక్లూడింగ్ అప్రిసియేషన్. ఆ వ్యక్తి మెంటీ బయటికి వెళ్ళేసి నా పేరు చెప్పాలని కూడా కోరుకోడు, అలా ఉంటారన్నట్టు. కాబట్టి వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. నైపుణ్యంతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కూడా మనం ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే సెలబ్రిటీని ఆరాధించే వాళ్ళు ఉంటారు, ఒక మెంటర్ అంటే ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ డిఫరెన్స్ని ఎలా చూడాలి? చాలామంది ఈ డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునండి, కరెక్ట్. సో సెలబ్రిటీ అంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు చాలామందికి తెలిసిన వ్యక్తి, ప్రముఖులు. అలాగే చాలామంది సెలబ్రిటీస్ అట్రాక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చూసే విధానం, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వాడే కార్లు, లేకపోతే వాళ్ళు ఉండే విల్లాసు, ఇలా ఎన్నో విషయాలు. ముఖ్యంగా వాళ్ళ డబ్బు కూడా మనం అట్రాక్ట్ చేస్తుంది. అరే వీళ్ళు ఎన్ని అనుభవిస్తున్నారు, ఎంత బాగున్నారు, అందరు అటెన్షన్, కెమెరాలన్నీ వాళ్ళ వైపే ఉన్నాయి, నా వైపు కూడా ఉంటుంది. సో ఇలా అటెన్షన్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా మనకు కూడా ఒక రోజు వస్తుంది వాళ్ళు ఏదైతే వాల్యూ కాంట్రిబ్యూట్ చేశారో అది ఆ ఇండస్ట్రీకి, అలాంటి వాల్యూ ఏ రోజైతే మనం కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉంటామో తప్పకుండా ఆ సెలబ్రిటీ స్టేటస్ ఒకరోజు ప్రతి వ్యక్తికి వస్తుంది. ఎంత వాల్యూ కాంట్రిబ్యూట్ చేసామనేది ఇంపార్టెంట్. మెంటర్ ద్వారా మనకి ఏం లాభం అవుతుందంటే ఈ వాల్యూ అనేది పెంచుకుంటున్నాం. మనం వాల్యూ అయితే కాంట్రిబ్యూట్ చేస్తామో అది పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మెంటర్ని ఎంచుకోవడం చాలా అవసరం. అలాగే ఒక మెంటర్ని ఫాలో అయినప్పుడు ఒక లెవెల్ అయితే మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఏ విషయాల్లో ఫాలో అవ్వాలి, ఏ విషయాల్లో ఫాలో అవ్వద్దు, ఆ లెవెల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలంటారు? సో ముందుగా మెంటర్ని ఎంచుకోవడానికన్నా ముందే మనకి అసలు ఏ విషయంలో, ఒక వ్యక్తికి రకరకాల ఏరియాస్ ఉంటాయి లైఫ్లో. ఫైనాన్స్ అయ్యి ఉండొచ్చు, హెల్త్ అయ్యి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి విషయంలో మనకి ఎక్కడ అవసరం ఉంటుంది, ఎక్కడ బాగా డెవలప్ కావాలనుకుంటున్నాము, ఎలాంటిది మనం నేర్చుకోవాలనుకుంటున్నాము, పెంచుకోవాలనుకుంటున్నాము, ఫస్ట్ మనం డిసిషన్ తీసుకోవాలి. ఒక్కసారి ఇది డిసిషన్ తీసుకోవాలంటే మన లక్ష్యం ఏంటో మనకు తెలియాలి. సో ఫస్ట్ ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని నా లైఫ్లో నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాను, ఏం సాధిద్దాం అనుకుంటున్నాను, ఒక 10 years తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, 5 years తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, 1 year తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నాను, మనకి మనం ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. ఒకసారి మనకి ఏం కావాలో తెలిసిన తర్వాతనే ఈ మెంటర్ అయినా లేకపోతే ఈ నెక్స్ట్ స్టెప్స్ అని స్టార్ట్ అవుతుంది. ఒకసారి నా లక్ష్యం నాకు తెలిసింది, ఈ విషయంలో నేను ఇది సాధిద్దాం అనుకుంటున్నాను, ఆ దారిలో వెళ్ళిన వ్యక్తిని ఎంచుకోవడానికే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం, అది మెంటర్. సో ఇది వెళ్ళడానికి, ఈ జర్నీ చేయడానికి కావాల్సిన రిసోర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని నేను నమ్మినప్పుడు మెంటర్ తోటి కూడా అవసరం లేదు, ఎందుకంటే నాకు కావాల్సిన. కానీ చాలా సందర్భాల్లో మన ప్రస్తుతం ఉన్న స్థితికి
మనం కోరుకునే ఉన్నత స్థితికి కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ని పూడ్చడానికి హెల్ప్ చేసేవారే మెంటర్స్ మనకి. అలా మనం ఆ మెంటర్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మెంటర్ దగ్గర హెల్ప్ తీసుకునేటప్పుడు ఎంతవరకు వాళ్ళ దగ్గర మనం ఓపెన్ అవ్వాలి, ఎంతవరకు మన పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఎంతవరకు ఓపెన్ అవ్వచ్చు అంటారు? ఇక్కడ ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తికి తన పర్సనల్ లైఫ్ ఉంటుంది, తన కొన్ని ప్రైవేట్ విషయాలు ఉంటాయి. మెంటర్గా మనం తీసుకుంటుంది ఒక విషయానికి సంబంధించింది, ఒక లక్ష్యానికి సంబంధించిందే కాబట్టి ఏదైతే మన ఫస్ట్ లక్ష్యం అచీవ్ చేసేంతవరకు చాలా ప్రైవేట్ విషయాలు లేదా పర్సనల్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి మనం పర్సనల్గా సక్సెస్ చూసిన తర్వాత అతను లేదా ఆవిడ వ్యక్తిత్వం చూసిన తర్వాత వాళ్ళ సపోర్ట్ చూసిన తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్ని బట్టి ఆ వ్యక్తితో ఒక మంచి ఫ్రెండ్తో ఒక మంచి కొలీగ్తో ఎలా అయితే షేర్ చేసుకుంటామో మెల్లిగా నెక్స్ట్ లెవెల్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఒక మంచి మెంటర్ ఒక మంచి ఫ్రెండ్ అవ్వడం అని కూడా ఏం లేదు, ఫ్రెండ్ కూడా కావచ్చు. కాబట్టి ఏదైతే గోల్తో మనం ఉన్నామో ఆ గోల్ అచీవ్ అయిన తర్వాతనే మిగిలిన విషయాలు ఓపెన్ అవుతే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు సెలబ్రిటీ సిండ్రోమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక సెలబ్రిటీని స్క్రీన్ పైన చూసినప్పుడు అన్ని పాజిటివ్సే కనిపిస్తాయి మనకి, నెగిటివ్స్ కనబడవు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ నెగిటివ్స్ బయట పడొచ్చు. అలాంటప్పుడు ఈ ఆరాధించే వ్యక్తి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి? ఇక్కడ రెండు రకాలుగా జరుగుతుందండి. ఫస్ట్ సైడ్ ఏమో అప్పటి వరకు బాగా ఆరాధించిన వ్యక్తిని సడన్గా ద్వేషించడం స్టార్ట్ చేస్తున్నారు. ఇతను లేదా ఈవిడ మీద ఉన్న ద్వేషంతో ఇంకో పర్సన్ని ఇన్ని రోజులు ఎవరైతే కాంపిటీషన్ అనుకున్నారో వాళ్ళ వైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది కూడా అంత సరైన చర్య అని నేను అనుకోను. రెండోది ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఈ వ్యక్తి మనం ఊహించినట్టు చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సొసైటీ ఒప్పుకోని విషయాలు కూడా చేశారనుకుందాం, అదే ఒక స్టైల్, అలాంటి తప్పులు చేస్తేనే బాగా పేరు వస్తుందేమో అని భ్రమలో పడి కొంతమంది చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి వాళ్ళ సెలబ్రిటీ సిగరెట్ తాగుతున్నారంటే అలాంటి బ్రాండ్ సిగరెట్ ఎంచుకొని తాగిన వాళ్ళు, అలా సిగరెట్కి అలవాటు ఎంతో ఆరోగ్యం పడగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు తెలుసుకోవాల్సిందంటే అసలు ఆ సెలబ్రిటీ నిజ జీవితంలో అసలు సిగరెట్ తాగడా అని. ఎంతోమంది గొప్ప యాక్టర్స్ ఒక డ్రింకర్ లాగా, దేవదాస్ లాంటి సినిమాలో నటించిన నాగేశ్వరరావు గారు కూడా డ్రింక్ చేస్తారో చాలామంది తెలియదు. సో వాళ్ళ రియల్ లైఫ్లో అలా ఉండరు అనే విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి వీరు. ఎప్పుడైతే రియల్ లైఫ్లో అలా ఉండరు అని అర్థం చేసుకుంటారో వీళ్ళు పర్సనల్గా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లు ఉండవు. సెకండ్, మీరు అన్నట్టు ఆ సెలబ్రిటీ ఎంత వద్దన్నది వాళ్ళ పర్సనల్ లైఫ్. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఒక మనిషి, వాళ్ళు కొన్ని తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు మిస్టేక్స్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళని అక్కడికి క్షమించేసి అది వాళ్ళ లైఫ్ అని వదిలేయడం బెస్ట్. వాళ్ళని మళ్ళీ ద్వేషించి వాళ్ళని పని కట్టుకొని విమర్శించడం కన్నా. నాట్ ఓన్లీ సెలబ్రిటీ, ఇప్పుడు మన రియల్ లైఫ్లో కూడా కొంతమంది వ్యక్తులను చూసి మనం బాగా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో అటువంటి వారిని ఫాలో అవడానికి మనం ఎటువంటి కార్యాచరణ రూపొందించాలంటారు? మెంటర్ అనగానే మనం ప్రతిసారి ఏదో బయటికి సంబంధించిన వ్యక్తులు అనుకోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబంలో కూడా ఉండొచ్చు, మన చుట్టూ ఉండొచ్చు, మన కజిన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఫస్ట్ వీళ్ళు మన మంచిని కోరుకుంటున్నారా, మన అభివృద్ధిని కోరుకుంటున్నారా, వాళ్ళ అభిలాష ఏంటో మనం ఇది మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం ఉంది. రెండు రకాలు ఉంటాయండి. కొద్దిమంది ఏమో మనం ఎదగాలని కోరుకుంటారు, కొద్దిమంది ఏమో వాళ్ళకన్నా మనం ఎదుగుతున్నామంటే ఆ క్షణం నుంచి మనం తొక్కేయాలని చూస్తారు. సో మన అభివృద్ధిని కాంక్షిస్తున్నారా, వారికన్నా కూడా మనం ఎదగాలని ఆశిస్తున్నారా అని ఆ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఇంటెన్షన్ ఏందో తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవాలి, వాళ్ళ నుంచి మిగిలిన అన్ని విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేయాలి. వాళ్ళ ఇంటెన్షనే రాంగ్ ఉంది అన్నప్పుడు మాత్రం కొంచెం అలాంటి వ్యక్తులకు దూరం ఉండడం మంచిది. వారు ఇప్పుడు ప్రస్తుతం సహాయం చేస్తున్నట్టు కనబడినా కూడా వాళ్ళ ఇంటెన్షనే రాంగ్ ఉంది కాబట్టి మనం దూరం ఉండడమే మంచిదని నా అభిప్రాయం. ఓకే, కానీ ఆ ఇంటెన్షన్ అది ఎట్లా తెలుస్తుంది? అది మనకి కరెక్ట్ అండి. సో చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి ఇంటెన్షన్ ఎలా తెలుస్తుంది అంటే ఎంతోదన్నా పాస్ట్ వారి గతం కొంచెం ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళు మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకంటే మనం చూస్తే మనుషుల్ని రెండు రకాలుగా అబ్జర్వ్ చేయవచ్చు. చాలామంది వస్తువుల్ని వాడుకుంటారు, మనుషుల్ని ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. అది మన కుటుంబ సభ్యులై ఉండొచ్చు, అలా ఉండొచ్చు. కానీ కొద్దిమంది మనుషుల్ని వాడుకుంటారు, వస్తువుని ప్రేమిస్తున్నారు. ఈ ట్రెండ్ కూడా బాగా పెరిగిపోతుంది. సో అతను నిజ జీవితంలో లేదా ఆవిడ నిజ జీవితంలో ఏం చేస్తున్నారు, మనుషులకి బంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అచీవ్మెంట్స్కి, ఫిజికల్ థింగ్స్కి, వాళ్ళ పర్సనల్ అచీవ్మెంట్స్కి, డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారని ఒక్క 2-3 సంఘటనలు గతం సంబంధించింది ఏదైనా మనం అబ్జర్వ్ చేయగలిగితే, ఒక్కసారి వాళ్ళు మానవ సంబంధాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అర్థమవుతే మాత్రం తప్పకుండా ఆ వ్యక్తి మనకి మంచిగా చేసే వ్యక్తి అయి ఉంటాడు. ఎందుకంటే వారికి తెలుసు మానవ సంబంధం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చివరికి మిగిలేది ఏంటి అని కూడా వారికి తెలుసు కాబట్టి. ఓకే, అలాగే ఒక మెంటర్తో ఉన్నప్పుడు ఖచ్చితంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, కానీ సెలబ్రిటీతో రిలేషన్షిప్ అనేది కష్టం. సో ఇది ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో ఒక సెలబ్రిటీ మన మెంటర్ లాగా అయినప్పుడు కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు మనకు డైరెక్ట్ యాక్సెసిబుల్ ఉండరు కాబట్టి. థ్యాంక్స్ టు ఈరోజు మనకి సోషల్ నెట్వర్క్ రావడం వల్ల కొన్ని ఫీల్డ్లలో కొద్దిమంది వాళ్ళే మెంటర్స్గా ఇనిషియేట్ తీసుకొని ఎవరైనా యూత్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో డెవలప్ కావాలంటే గైడెన్స్ స్టార్ట్ చేస్తున్నారు. సో మనం ఒక్కసారి మనం ఏ ఫీల్డ్లో డెవలప్ కావాలనుకుంటున్నామో, ఎలాంటి లక్ష్యాలను పెట్టుకున్నామో తెలిసిన తర్వాత
కొంత ఆన్లైన్ హెల్ప్ తీసుకోవడం కూడా చాలా మంచిది. దానికి సంబంధించిన సెర్చ్ చేయడం వల్ల ఆ ఫీల్డ్లో ఎవరు ఉన్నారు, వాళ్ళు బ్లాగ్స్లో ఏం రాస్తున్నారు, డైరెక్ట్గా మనం మెంటీలాగా వాళ్ళ దగ్గర జాయిన్ కాకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే సోషల్ నెట్వర్క్ మెసేజ్లు ఉన్నాయో, ఆర్టికల్స్ ఉన్నాయో, బుక్స్ ఉన్నాయో, వీడియోస్ ఉన్నాయో యూట్యూబ్లో, అవి ఫాలో అవ్వడం వల్ల కూడా మనం చాలా హెల్ప్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి వాళ్ళ కోర్ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత కొంచెం ఒక ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి ఒక మెయిల్ పెట్టడము, మన పరిస్థితి ఏంటి, మనం ఏం కోరుకుంటున్నాం, మనకి ఎలాంటి సాయం కావాలో ఒక మెయిల్ పెడితే చాలామంది గొప్ప వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారండి, వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఒక నార్మల్ వ్యక్తి, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి సెలబ్రిటీ అయ్యాక ఎటువంటి చేంజెస్ ఉండాలంటారు? సో ఫస్ట్ నార్మల్ వ్యక్తి సెలబ్రిటీ కావాలని కోరుకుంటాడు, అయిన తర్వాతనే చాలామందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఏంటి అంటే జీవితంలో ఎదగడం చాలామంది కష్టపడి ఎదగలుగుతున్నారు, ఎదిగిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అందరి అటెన్షన్ వారి మీదే ఉంటుంది కాబట్టి. తెలియకనే ఇక్కడ ఒకటి వచ్చే అవకాశం ఏముంటుందంటే ఒక ఈగో లేదా ఒక అహం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే రోజు వాళ్ళని వాళ్ళు ఫ్రెష్గా చేసుకున్నట్టు ఏ రోజుకి ఆ రోజు ఈ అచీవ్మెంట్స్ సంబంధించిన ఈగోని క్యారీ చేయకుండా, అహాన్ని క్యారీ చేయకుండా రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళు ఎక్కువ రోజులు ఆ సెలబ్రిటీ హోదాని కాపాడుకోగలుగుతున్నారు. లేదా షార్ట్ టర్మ్గా అది మనసుకి ఎక్కేసి తర్వాత ఒక రకమైన అహాన్ని ప్రదర్శించిన సెలబ్రిటీ చాలామంది ఎక్కువ రోజులు నిలబడలేకపోతున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనని సెలబ్రిటీ హోదాలో నిలబెట్టింది, కూర్చోబెట్టింది రెండు విషయాలు. ఒకటి మన టాలెంట్, మన కష్టం. రెండు, ఈ కష్టాన్ని గుర్తించిన ప్రజలు. మన టాలెంట్ని, ప్రజల్ని మర్చిపోయినంత వరకు ఏ సెలబ్రిటీ అయినా కలకాలం ఉంటాడండి. ఈ రెండు నమ్ముకోవాలి. ఓకే, అలాగే మీరు ఇప్పుడు అన్నారు అది నిలబెట్టుకోవడమే కష్టమని. అది నిలబెట్టుకోకుండా ఒకవేళ మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తే అప్పుడు ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఇంకా కిందకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళు మళ్ళీ పుంజుకోవడానికి ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అండి. మీరు చాలామంది ఫిలిం యాక్టర్ని చూసినా ఒక్కసారి సక్సెస్ కావడం అనే దానికన్నా కూడా సక్సెస్ తర్వాత వచ్చే ఫెయిల్ని తట్టుకోలేకపోతున్నారు. ఎంతోమంది యాక్టర్స్, నటులు, హీరోలుగా హీరోయిన్గా చేసిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే ఆత్మహత్యలాగా చేసుకొని పోవడానికి కారణం ఏంటంటే మీరు అడిగిన ఇప్పుడు ఈ ప్రశ్ననే. ఫస్ట్ మనం ఏంటి అంటే ఎప్పుడైనా ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్ని మర్చిపోవద్దండి. దానికి సంబంధించిన ఏదో ఒక గుర్తు పెట్టుకోవాలి. అలా ఒక సింపుల్గా మన ఇంట్లో అయినా మన ఆఫీస్లో అయినా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళామని అర్థం చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావచ్చు. ఇది ఎలాంటి అంటే వైకుంఠపాలు లాంటిదండి. ఎప్పుడైనా పాము మింగేస్తుంది కానీ మొత్తం ఆటల నుంచి బయటికి పోము, మనం లాస్ట్ బ్లాక్స్కో వెళ్తాం అంతే. మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఎక్కే అవకాశం ఉంది అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చాలా సందర్భాల్లో ఇంకా గొప్ప గొప్ప యాక్టర్స్ కూడా ఉన్నారు, హీరోలుగా ఎదిగి తర్వాత కెరియర్ డ్రాప్ అయిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్స్ లాగా ఇవి ఇప్పుడు మళ్ళీ చాలా సక్సెస్ఫుల్ అయిన యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే ప్రజెంట్ ట్రెండ్లో కూడా వాళ్ళు ఎక్కడ డిప్రెషన్లోకి పోలేదు, మళ్ళీ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వచ్చారు. ఈరోజు వాళ్ళు దే ఆర్ హైలీ పెయిడ్. ఒకప్పుడు యాక్టర్గా ఉన్న, హీరోగా ఉన్న వ్యక్తి డిప్రెషన్లో వెళ్ళకుండా ఈరోజు అద్భుతమైన విలన్గా మారాడు. సో ఇలాంటి ప్రతి దానికి మళ్ళీ రీస్టార్ట్ ఉంటుంది, రీబూట్ ఉంటుంది. జస్ట్ వీ హ్యావ్ టు గో టు ద బేసిక్స్. అప్పుడు ఏం చేసామో, కింద ఉన్నప్పుడు ఏం చేసామో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 1, 2, 3 అని మొదలు పెట్టాలండి. ఇప్పుడు మిగిలిన ఫీల్డ్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో కూడా ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి, వాళ్ళు చదువుతూనే ఉండాలి, కొత్త కొత్త టెక్నాలజీస్ తెలుసుకుంటూనే ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వెళ్ళడానికి ఎటువంటి కృషి చేయాలంటారు? సో సాఫ్ట్వేర్ సంబంధించింది కూడా ఏంటి అంటే టెక్నాలజీలో మీరు అన్నట్టు నిత్య విద్యార్థిగా ఉంటేనే సరిపోతుంది. నిత్య విద్యార్థికి కాలేజ్లోనూ అంటే ఒక ఆల్రెడీ కోర్స్ ఉంటుంది, ఎక్కడైనా కోర్సుకు వెళ్తాయి. కానీ ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏంటి అంటే వాళ్ళ ఫీల్డ్లో కూడా, వాళ్ళ డిపార్ట్మెంట్లో కూడా మళ్ళీ అక్కడ ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాబోతున్న ట్రెండ్స్ ఏంటి, ఆ ట్రెండ్స్ని వీళ్ళు మా సీనియర్స్ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, మార్కెట్ ఎటువైపు పోతుందని తెలుసుకున్న ఒక మెంటర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఏం నేర్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది నేర్చుకునే వాళ్ళు మామూలు వ్యక్తులండి, వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు, మళ్ళీ సమస్యలు పడతారు. రాబోతున్న దాన్ని నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు ఐటీ ఫీల్డ్లో అయినా ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ఫుల్గా ఉంటారు. కాబట్టి అక్కడ మెంటర్స్ మనకు చాలా సహాయపడతారు. నెక్స్ట్ మార్కెట్ ఏం కోరుకుంటుంది, ఎలాంటి సాఫ్ట్వేర్స్ రాబోతున్నాయి, వాటిని ముందుగా నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఐటీ ఫీల్డ్లో ఎంత రిసెషన్ ఉన్నా కూడా వాళ్ళు మాత్రం జాబ్ ఎప్పుడు ఉంది, బోలెడ్ డబ్బులు సంపాదిస్తున్నారు. సో రాబోతుందని బట్టి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీకాంత్ గారు. ఒక సెలబ్రిటీగా ఏ ఫీల్డ్లోనైనా ఎదగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.
ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.